వెళ్ళకుండా ఒకవేళ ఎస్ఐ గారు వస్తే అప్పుడు ఇది నీ ప్రశ్న. అన్నయ్య కూడా నేను వస్తే ఇదే మాట్లాడుకున్నాం. ఓన్లీ మనకైనా డీజేలు ఆపడం, మనకైనా పాటలు ఆపడం అంటే గౌరవంగా చేసుకునేది ఒక ఎత్తు అయితే మన వాళ్ళు అలరగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ బరితెకి మాకు ఎందుకు వచ్చిందంటే, నేను 18వ సంవత్సరం నుంచి అంబేద్కర్ రేట్గా పుస్తకాలు చదువుతున్నాను. అంబేద్కర్ని నిలువెల్లా మార్చుకున్నాను కాబట్టి నాకు ఆ ధైర్యం వచ్చింది. మీరు కూడా ఎప్పుడైతే అంబేద్కర్ని చదువుతారో, ఎప్పుడైతే అంబేద్కర్ త్యాగం తెలుసుకుంటారో, ఎప్పుడు అంబేద్కర్ మన కోసం పోరాటం చేశారని ఆయన చరిత్ర తెలుసుకుని, మీరు కూడా ఎప్పుడైతే ఆయనలో సెకండ్ డిగ్రీలైనా చదివి మీరు ఒక జ్ఞానవంతుడిగా తయారవుతారో, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నించేడే వాడు ఉండడో, మీరు భయపడరో, దానికి మీరు అందరూ సహకరిస్తారో, మీరందరూ జ్ఞానవంతులుగా తయారవుతారు. మీరందరూ త్యాగం చేయక్కర్లేదు కానీ జ్ఞానం సంపాదిస్తే అందరూ మన దగ్గరకు వస్తారని తెలియజేస్తూ, మరి అంతకన్నా ఎక్కువ చెప్దామంటే 10 అయిపోయింది. నేను వెళ్ళడానికి 1 గంటన్నర పడుతుంది. మీ ఊరు రోడ్డు అసలే బాగాలేదు. మరి ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి. ఎందుకంటే పుస్తకాలు చదవండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అంబేద్కర్ పుస్తకాలు చదవండి. కొనుక్కుని చదవకపోతే నెట్లో దొరుకుతుంది. అందరికీ మొబైల్ ఫోన్ ఉంటుంది. మీరు లేదు అంబేద్కర్ కోసం 2 నెలలకో 3 నెలలకో పిల్లలకి ఒక ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయండి. పిల్లలకి డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటే మ్యాథ్స్ ఇంగ్లీషో నేర్పండి. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఇంగ్లీషు మ్యాథ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలండి. అంబేద్కర్ ఇంగ్లీష్ మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళు దడదళ్ళు ఆడిపోయేవారంట. మరి అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్న వాళ్ళు మాట్లాడితే నేర్చుకోవాలి వద్దాం. మన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్ రాదు. చాలామంది ఎక్కువ మంది పెద్ద చదువు చదివితే నర్సింగ్ చదువుతారు మన పిల్లలు, లేదంటే సిఈసి. ఈ విషయాలు గుర్తుంచుకోండి తల్లి. మీరు ఇటువంటి సమావేశం కాకుండా చిన్న చిన్న 4-5 కూర్చుని పిల్లల్ని కూర్చొని రమ్మంటే నేను వచ్చి చెప్పడానికి సిద్ధం. నాకు పెట్రోల్ ఖర్చు కూడా ఇవ్వక్కర్లేదు. మీరు నేను అడగను. అంటే నాకేంటంటే, అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్నాం కాబట్టి మనము ఎగ్జాంపులర్గా ఉండాలి. మా కర్ణగారు అని మా ఊర్లో ఒక ప్రిన్సిపాల్ గారు మామయ్య గారు ఉండేవారు. ఆయన ఎగ్జాంపులర్ విలేజ్గా ఉండాలి అని చెప్పేవారు మా ఊరు. ఎగ్జాంపులర్ విలేజ్ మీన్స్ అంటే ఈ కుర్రోళ్ళకి అన్నీ తెలుసురా, ఈ కుర్రోళ్ళు గొడవ పడరా, లేకపోతే ఈ స్త్రీలు మంచోళ్ళు రా, మాట్లాడే పద్ధతి బాగుంటుందిరా అని ఎప్పుడు అనిపించుకోవాలంటే అంబేద్కరిజంలో ఉన్న వాళ్ళు అనిపించుకుంటారు. అందుకనే కాబట్టి మీ ఊరు పిలిచారు నన్ను. 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు ఇక్కడికి. మీరు కూడా అలా తయారవ్వాలని, దానికి తల్లిదండ్రులు సహాయం చేయాలని, అంబేద్కర్ జీవిత చరిత్ర మీ పిల్లలతో చదివించాలని, మీకు పుస్తకాలు దొరకకపోతే నేను మీకు ఎక్కడ దొరుకుతాయో మీకు సలహాలు ఇస్తానని, మళ్ళీ పిలిచి పిల్లలనైనా కూర్చోబెట్టి చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటానని మీ అందరికీ చెప్తూ మీలో సెలవు తీసుకుంటున్నాను. నన్ను ఇక్కడ పిలిచినటువంటి గుడ్డిగూడెం యూత్ వారికి, తమ్ముడు శేఖర్కి, శేఖర్ ద్వారా నన్ను పంపించిన అన్నయ్య, ఆయన ఒక గవర్నమెంట్ జేఎల్ లెక్చరర్. ఆయనని నన్ను కలిపింది అంబేద్కరిజమే. ఆయనకి అందరికీ కూడా సభాముఖంగా జై భీములు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను తప్పులేమి మాట్లాడి ఉండనని అనుకుంటున్నాను. సమయం ఉంటే మీరు ఏదైనా ప్రశ్నిస్తే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంబేద్కరిజంలో. ఓకేనా? మరి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి విజయ్ కుమార్ మాస్టర్ కూడా సభాముఖంగా ధన్యవాదాలు.